ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ముందు వీడియోకి ఈ వీడియో కంటిన్యూషను. మేము త్రివేణి సంఘంలో స్నానం చేసి అక్కడ వాటర్ని కూడా బాటిల్ అయితే పట్టుకున్నాము. త్రివేణి సంఘం ఒడ్డున కనిపిస్తుంది కదండి, అదేనండి అలహాబాద్ కోట, అక్బర్ కోట. మీరు కూడా చూసేయండి. అక్బర్ కోటలో ముఖ్యంగా అక్షయ వట్ ఉంటుందండి. అక్షయ అంటే ఎప్పటికి కూడా మరణం లేనిది. కొన్ని వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు అండి. సీతారాములు అయోధ్య నుండి ప్రయోగాకి వనవాసంకి వచ్చేటప్పుడు ఈ అక్షయవట దగ్గర ఆగారంట. లోన అనేక హిందూ దేవాలయాలు అయితే మనకు దర్శనం ఇస్తారండి. అక్బరు హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయనేసి మాకైతే కార్ డ్రైవర్ అయితే చెప్పారు. కానీ ఈ కోటని ముందుగా అశోకుడైతే నిర్మించారు. అశోకుని తర్వాత చాలా రాజులు ఈ కోటను అయితే పరిపాలించారటండి. 1775లో అక్బర్ ఈ కోటని స్వాధీనం చేసుకొని రీమాల్ చేశారని చెప్తున్నారు. చూస్తున్నారు కదండి, ప్రహరీ గోడ పైన ఎన్నో ఇంకా విష్ణుమూర్తి అవతారాలను అన్నిటిని కూడా చెక్కబడింది కనిపిస్తున్నాయా. చాలా అందంగా ఉందండి. కోట లోపల మొత్తం మాత్రం మనకు చూపివ్వనివ్వరు, ఎందుకంటే కమ్యూనిటీ ఇష్యూ వల్ల లోపలికైతే ప్రవేశం లేదండి. అలాగే ఇక్కడైతే సిఆర్పిఎఫ్ జవాన్లు చాలా బందోబస్తు అయితే ఉంది. ఫుల్ సెక్యూరిటీతో ఈ కోట అయితే ఉన్నదండి. చూస్తున్నారా, కొంత భాగాన్ని మనకైతే చూపించారు. అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందండి, కనిపిస్తుందా? ఈ అండర్ గ్రౌండ్లో కూడా చాలా దేవుళ్ళు అయితే మనకు దర్శనమిస్తారు. ఇది కూడా కొన్ని వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు అటండి. ఈ మర్రి చెట్టు కింద చూస్తున్నారు కదా, మునీశ్వరుడు అయితే తపం చేస్తున్నారు. ఇక్కడ పేరు కూడా ఉంది, ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ పెట్టండి. నాకైతే హిందీ రాదు. అలాగే ఖచ్చితంగా చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే మీరు కూడా అక్షయ వాటిని చూసి దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, 4 గుడి గోపురాలు కనిపిస్తున్నాయి కదా. ఆ గుడి గోపురాల కింద భాగంలో అండర్ గ్రౌండ్ ఉందండి. అందులోనే మనం చాలా దేవుళ్ళని అయితే దర్శించుకోవచ్చు. ఇదిగో ఈ వే నుంచి వెళ్ళాలి. జాంబవంతుడికి కూడా పూజ అయితే చేస్తున్నారండి. లోన్ అయితే అండర్ గ్రౌండ్ మరి చాలా అందంగా ఉందండి. లోనికి వీడియో ఎలవ్ లేదు. ఎక్కడైనా మీరు చూసి వెళ్ళిపోవాలే తప్ప ఎవరి చేతన చిన్న బొట్టు పెట్టించుకున్నా చాలా అమౌంట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. మేమైతే దేవుళ్ళన్నీ దర్శనం చేసుకొని ఇంకా అక్బర్ కోట పైభాగం ఎలా ఉంటుందో చూడడానికైతే బయలుదేరాము. ఇక చూస్తున్నారు కదండి, ఈ ప్రహరీ గోడ ఎంత ఎత్తుగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఆ కిటికీ కనిపిస్తుందండి. ఎండకైతే సరిగ్గా వీడియో ఇది అవ్వలేకపోతుంది. ఆ కిటికీ నుంచి త్రివేణి సంఘం చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే యుద్ధ ఫిరంగి కనిపిస్తుంది కదా. నాకు ఇలాంటివి చూడడం చాలా ఇష్టము. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టమండి. ఇదేనండి అక్షయ వట్. అందరూ చూసి దర్శనం చేసుకోండి. కొన్ని వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు. చూస్తున్నారు కదండి, ఫుల్ బందోబస్తు అయితే ఉంది. ఇక్కడైతే మాత్రం పోలీస్ సెక్యూరిటీ. మేమైతే ఇంకా అక్బర్ కోటను చూసిన తర్వాత అక్బర్ కోటకి కిలోమీటర్ దూరంలో ఉన్న బడే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ని 1787లో కట్టించారట. మనకి ఈ బడే హనుమాన్ టెంపుల్ ఎదురుగానే శంకర మఠం అయితే కనిపిస్తుందండి. శంకరాచార్యుని మఠమట ఇది. చూస్తున్నారు కదా, మేమైతే వెళ్ళలేదనుకోండి. బడే హనుమాన్ టెంపుల్లో మనకైతే హనుమాన్జీ సైన్య రూపంలో మనకు దర్శనమిస్తారండి. ఎక్కడైనా ఆంజనేయ స్వామి నిలబడి ఉంటారు కదా, ఇక్కడ మాత్రం పడుకొని ఉంటారన్నమాట. 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడపులో మనకైతే ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి తలభాగంన మనకి రామలక్ష్మణులు అయితే దర్శనమిస్తారండి. కాలభాగంలో రావణాసురుడు, కామదాదేవి అయితే దర్శనమిస్తారు. ఇక్కడ మంగళవారం అయితే చాలా జనం అయితే చుట్టుపక్కల వారు వస్తారటండి. ముఖ్యంగా వర్షాకాలంలో హనుమంతుడు కాలికి గంగ అయితే తగులుతుందంట. వర్షపు నీటితో గంగా తల్లి మొత్తం ఇక్కడ హనుమంతుడు మొత్తం నింపేస్తుందటండి. వర్షం నీరు హనుమంతుడి కాలికి తగిలినప్పుడు ఇక్కడ పండగ వాతావరణం ఉంటుందటండి. చూస్తున్నారు కదండి అందరు కూడాను. ఇంకా హనుమంతుడి గుడి నుంచి 2 కిలోమీటర్ దూరంలో మనకైతే 14వ శక్తిపీఠం ఆలోపాదేవి అమ్మవారి దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ అమ్మవారిని మాధవేశ్వరి అని, ఆలోపీదేవి అని, ఆలోపి శంకరీదేవి అని కూడా పిలుస్తుంటారు. ఇది 14వ శక్తిపీఠం. అమ్మవారి చేతి వేళ్ళు ఇక్కడ పడ్డాయని చెప్తున్నారండి. ఒక కర్రకి ఉయ్యాలు ఉంటుందన్నమాట. ఉయ్యాల్లో అమ్మవారు అదృశ్య రూపంలో మనకు దర్శనమిస్తారని చెప్తున్నారు. ఆ ఉయ్యాలు ఎప్పుడూ ఊగుతూనే ఉంటుందండి.
చూస్తున్నారు కదా, మేము కూడా అమ్మవారి దర్శనం చక్కగా జరిగిందండి. ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. కాశీ కంటే ఇక్కడ షాపింగ్ నాకు చాలా నచ్చిందండి. ముఖ్యంగా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకొని మేము కాశీకి అయితే బయలుదేరిపోయామండి. వెళ్తున్న మార్గంలో మేమైతే లంచ్కి ఆగాము. ఇక్కడ ఆంధ్ర భోజనం దొరుకుతుందట. భోజనం అయితే చాలా బాగుందండి. మేమందరం కూడా ఇక్కడ భోజనం అయితే చేసేసాము. మనకి రోటీ వద్దంటే ఒక కప్పు రైస్ కూడా ఇస్తారు. ఇంకా ఇక్కడ భోజనం అంతా చేసిన తర్వాత కాశీకి అయితే బయలుదేరిపోయామండి. కాశీకి వెళ్ళేసరికి 4 గంటలు అయ్యింది. 4 గంటల నుంచి గంగా హారతికి అయితే వెయిటింగ్లో ఉన్నాము. ఇంకా ఈ హారతి వీడియో కూడా పెడతానండి. చివరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారములు. నా వీడియో చూస్తే కదండి ముందుకెళ్తాయి. జై శ్రీరామ్.